నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. తెలుగు వార్తలకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా బాగుంది. అమరావతిలో అసలు ఏం జరిగింది? రైతుల ఆగ్రహమా, రాజకీయ డ్రామానా? చివరికి ఎందుకు వెనుతిరిగారు? ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ ప్రాంతం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు వేదిక అయింది. సిఆర్డీఏ భూముల పరిరక్షణ పేరుతో కొందరు నాయకులు అమరావతికి చేరుకోగా అప్పటికే పెద్ద సంఖ్యలో రాజధాని రైతులు గుమిగూడారు. రైతులు, మీ పార్టీ అమరావతికి స్పష్టంగా మద్దతు ఇస్తుందా? అయితే బహిరంగంగా ప్రకటించండి అని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో గుడ్లు విసిరిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తగా మారింది. ఇది ఎలా ఉండగా అధికార కూటమి నేతలు మాత్రం గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి అభివృద్ధి నిలిచిపోయిందని, ఇప్పుడు రైతులే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు వైకాపా వర్గాలు మాత్రం తమపై జరిగినటువంటి దాడి నిరసనను రాజకీయంగా ప్రేరేపించారు అని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య నాయకుల బృందం చివరకు అక్కడి నుంచి వెనుదిరిగింది. అయితే వెనుతిరగడానికి కారణాలపై రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజంగా రైతుల స్వచ్ఛంద నిరసన లేక రాజకీయంగా మలుపు తిప్పిన ఘటన? ఇలాంటి రాజకీయ పరిణామాలు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ముఖ్యమైన వార్తను వేగంగా అందించేందుకు మీ Q99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.